ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. దీనికి రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను సార్ నేను. మాది కావలి సొంత ఊరు. అయితే రాముల వారి శ్రీరామనవమి అవును. జరగద్ది కదా! అవును. దానికి రాముల వారి ఊరేగింపు జరగద్ది. 8వ రోజో, 5వ రోజో ఇట్లా ఒక లెక్క ఉంటదనమాట. కళ్యాణం అయిపోయిన తర్వాత వస్తారు. ఆ రోజు రాత్రి మా గొంతుకొచ్చేలేకే, మా వీధికొచ్చేలేకే అర్ధరాత్రి 1 గంటో, 2 గంటో అవ్వద్దనమాట. అవుతుంది. సో, అప్పటిదాకా జనాలు నిద్రపోకుండా ఆ రోజుల్లో ఏం చేసేవాళ్ళంటే వీసీడీ క్యాసెట్లుండేయి గదా! అవును. అయి పెట్టి రోడ్‌లో టీవీ పెట్టేసి, తెర అవును. పెట్టేసి సినిమాలేసేవాళ్ళు. అవును. అదే వీధిలో నాకు బాగా గుర్తు సార్. ఇక్కడ 'మాతృదేవోభవ' సినిమా ఏస్తున్నారు. కొంచెం ముందు అవతల 'ముఠా మిస్టర్' సినిమా ఏస్తున్నారు. ఓహ్! చిరంజీవి గారిది. అది అవును. ఆ! అంతే. ఆహ్, 2 కోదండరామిరెడ్డి గారి 'ముఠా మేస్త్రి' ఆ! కూడా మేబీ టైమింగ్ గూడా మేము పని ఒకటేలాగుంది. చేసాం. మేము పని చే కొంచెం అటు ఇటుగా. హ్మ్. ఆమెన అక్కడ ఎవరు లేరు. 'ముఠా మిస్టర్' దగ్గర ఎవరు లేరు. అందరొచ్చి 'మాతృదేవ' దగ్గర కూర్చొని చాలా చిన్న వయసు. చూస్తే రోడ్డు మీద బోని ఏడస్తా దొర్లుతున్నారు జనాలు. ఏడున్నోడు ఒక్కడు లేడు. అదే. అండ్ మామూలుగా థియేటర్‌లో అయితే ఆ మూడ్ వస్తది. మామూలుగా కాంపాక్ట్‌గా ఉంటది కాబట్టి ఇన్వాల్వ్ అవుతారనుకోవచ్చు. ఓపెన్ ప్లేస్‌లో గూడా రోడ్‌లో గూడా ఇన్వాల్వ్ అవుతున్నారంటే అవును. ఎందుకంటే బయట డిస్టర్బ్ సౌండ్స్ అవి ఇవి ఉంటాయి గదా! అది ఇన్వాల్వ్ అవుతున్నారు. చాలా సినిమాలు గూడా మామూలు థియేటర్‌లో మేము ఇన్వాల్వ్ అయ్యి కొంచెం కళ్ళ నీళ్ళు తిరిగాయి గానీ, టీవీలో చూసేటప్పుడు తిరిగేవి కావు అని చెప్పనేసి అనేవాళ్ళు. హ్మ్. అలాంటి వాళ్ళు కూడా టీవీలు చూసినా, ఇంకా మీరు చెప్పింది అసలు రోడ్డు అవును. మీద అయితే ఈ టీవీలది లెక్కేముంది. టీవీలు చూసేవాళ్ళు కూడా అంతే. ఇన్వాల్వ్ అయిపోవటం అని చెప్పనేది ఆహ్, అప్పట్లో ఈ సినిమాకెళ్ళే ప్రేక్షకులు థియేటర్ లోపలికెళ్ళే వాళ్ళకి ఒక కర్చీఫ్ గూడా ఇచ్చేవాళ్ళంట టికెట్‌తో పాటు. అది కరెక్ట్‌గా చెప్పాలంటే అది వాళ్ళు ఏడవటానికి, తుడుచుకోవటానికి ఇచ్చారని చెప్పనేసని అనేవాళ్ళు. హ్మ్. ఫస్ట్ మేము ఏడ్చాం. ఆ! ఎందుకంటే సినిమా చూసి కాదు. రిలీజ్ అయిన తర్వాత రోజు దేవి థియేటర్ దగ్గరికెళ్ళేవాడిని. హ్మ్. ఫ్రైడే 10% జనాలు లేరు. సాటర్డే లేరు. 10% అట్లా దానికో అటు ఇటే ఉన్నారు. 10% థియేటర్ ఆల్‌మోస్ట్ ఖాళీ. మొత్తం ఖాళీయే కదా! 10% అంటే ఏముంటుంది? ఆ! సరే సండే ఎళ్ళాం. హ్మ్. సండే పికప్ అవుతదని చెప్పనేసని. ఎళ్తే ఏదో 11, 12% అంతే. హ్మ్. ఏంటి ఇంట్లా ఈ ఘోరం ఉంది అని చెప్పనేసి అనుకున్నాము. వాళ్ళు థియేటర్‌లో అడిగితే సండే రోజు చుట్టుపక్కల పాత సినిమాలేసిన థియేటర్‌లు కూడా ఫుల్ అయినాయి అన్ని. హ్మ్. పాత సినిమాలు. ఇది మాత్రం ఇట్లా ఉంది. తర్వాత మేము బయట ఉంచి ఒకాయన వస్తా ఉంటే సినిమా చూసి వస్తా ఉంటే, "ఎలా ఉందండి సినిమా" అని నేను అడిగితే, "ఈళ్ళ అమ్మ ఈళ్ళ అక్క" అని మొదలుపెట్టాడు. ఆ! ఏంది అమ్మ అని చెప్పి నేను షాక్ అయ్యాను. అనవసరంగా అడిగా ఏదని చెప్పానేసని. అని ఈళ్ళ అమ్మ ఈళ్ళ అక్క ఈ గాలి నా కొడుకులందరూ బట్టలు ఇప్పదీసుకొని ఎగరటం అలవాటయిపోయింది చూడటము. హ్మ్. అసలు ఏం సినిమా అండి ఇది. హ్మ్. అసలు అద్భుతమైన సినిమా. కానీ ఈ రోజుల్లో ఈ జనాలందరికీ బట్టలు ఇప్పదీసి ఎగిరితే గాని ఇది చేద్దని చెప్పి అట్లా ఫ్రస్ట్రేషన్ తోటి అలా ఓకే. తిట్టి హ్మ్. అని అది దాని గురించి గొప్పగా చెప్పాడు. ఇలాంటి సినిమా అసలు లేదండి ఇదని చెప్పాను. హ్మ్. అప్పుడు కేఎస్ రామారావు గారన్నారు, "సినిమా చూసినోళ్ళు బావుందంటున్నారు. రావటం లేదు. దీనికి మనం ఏదో చేయాలి. పబ్లిసిటీ చేయాలని" ఫస్ట్ మాట అదే ఆయన అన్నది. హ్మ్. రామారావు గారు. అని అది ఇప్పుడు నైట్ షో అప్పుడు ఇది జరిగింది. పొద్దున్నే ఆఫీస్‌కి రా, ఎలా ప్రమోట్ చేద్దాము. ఇప్పుడు ఇంకో ప్రొడ్యూసర్ అయితే ఏందంటే ఎత్తిపోతలు అయిపోయిందని తీసి పారేస్తారు. భయపడేవాళ్ళు. ఎళ్ళిపోతారు. హ్మ్. ఇంక మెలకువలు భయపడిపోయి అవును. వదిలేసేస్తారు. ఆయన కానీ దీన్ని ఎలా ప్రమోట్ చేద్దాం ఆలోచిద్దాం రమ్మని చెప్పనేసని పిలిచాడు. పొద్దున్నే రమ్మని. హ్మ్. సోమవారం. సోమవారం పొద్దున్నే పోయి ఎళ్లి కూర్చొనేసి ఏదో ఇంక డిస్కస్ చేస్తా రకరకాలుగా అందరం అని చెప్పి అదే ఇది ఏదో చేయాలని అయిపోయింది. ఏమి తేలలేదు. మంగళవారం వచ్చింది. మంగళవారం వచ్చిన తర్వాత ఆ డిస్కషన్‌లో మళ్ళీ లేట్ అయిపోతుంది. సినిమా ఎందుకంటే థర్స్‌డే వచ్చిందంటే తీసేస్తారు. అంతే. సో, మంగళవారం వచ్చేసింది. మంగళవారం వచ్చేస్తే కర్చీఫులు ఇద్దామనేది అన్నిట్లో డిసైడ్ అయ్యింది. ఓకే. కర్చీఫులు ఇద్దామని చెప్పనేసి నేనేం చెప్పానంటే, కర్చీఫుల మీద మాధవి బొమ్మ ఏసి ఇస్తే బావుంటుంది అని హ్మ్. చెప్పనేసి అనుకున్నాను. సరే మంగళవారం ఓకే అనుకున్నాం. అది కనుక్కొని అదంతా చేస్తే అది ఇప్పుడల్లా అయ్యేటట్లేదు. అటన్నిటి మీద ఓకే. మాధవి బొమ్మ ప్రింట్ ప్రింట్ ఇవ్వడం. ఆ! చేయాలని చెప్పానంటే.
సో బుధవారం అన్నారు, ఇది అయ్యేటట్లేదయ్యా, టైం అయిపోతుంది, ఇంక బుధవారం అంటే ఏంది, గురువారం గురువారం వచ్చేస్తుంది సినిమా మరుసటి రోజు. తీసేస్తారు. అని చెప్పనేసి అని వెంటనే ఆ మంగళవారం నైటే డిస్ట్రిబ్యూటర్స్, ఎక్కడ జిల్లా డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళకి ఫోన్ చేసేసి ₹1 లోపు లేడీస్ ఖర్చూపులు కొనేసేసేసి టికెట్ తోటి పాటు ఇచ్చేయండి అని రామారావు గారు చెప్పేశారు. చేస్తే అది బుధవారం కల్లా అమల్లోకి వచ్చేసింది. బుధవారం పొద్దున ఇవ్వటం. సరే బుధవారం అయిపోయింది. గురువారం సెకండ్ షోకి ఫుల్ అనే మాట వచ్చేసింది. మేము షాక్ అయ్యాం. ఇంప్రూవ్ అవుతుందేమో అనుకున్నాం, కానీ ఫుల్ థియేటర్ ఫుల్ అనేది 2-3 చోట్ల నుంచి వచ్చింది. వైజాగ్ నుంచి అని, ఇటు నుంచి రాజమండ్రి దగ్గర నుంచి. ఫస్ట్ మేము కంగారు పడేసేసి, అరే మన సినిమానా ఇంకో సినిమానా, ఎవరితోని చూసి చెబుతున్నారు చూడండి అని ఇట్లాగే అడిగాం. కన్ఫర్మ్ చేసుకుంటారు బాబు, ఏ థియేటర్ ఫుల్ అయిందని చెప్పని. అట్లా గురువారానికి చేస్తే శుక్రవారం థియేటర్ వేరే సినిమాని పెట్టిన వాళ్ళు గురువారం నైట్ మళ్ళీ బోర్డు పెట్టేశారు, ఈ సినిమా కంటిన్యూ చేస్తున్నాము, జనాలు తాకిడి ఎక్కువైన దానివల్ల, జనాల కోరిక మీద అని చెప్పనేసి అని బోర్డులు పెట్టారు. ఒక్కరోజు ఆలస్యమై ఉంటే మాతృదేవోభవ ఫ్లాప్ అయ్యేది. అంటే ఈ థాట్ రాకపోతే దీనివల్ల ఇది కానీ అయితే అది ఎంత వెళ్ళిందని చెప్పానంటే ఇప్పటికీ చెప్పుకుంటుంటారు ఖర్చు పిలిచారు అనేది. అప్పుడు మాకు అంత ఇది అవుతుందని తెలియదు. ఇది ఫస్ట్ వీక్ ఇంత అయిపోయిన తర్వాత నేను విజయవాడ వెళ్ళి ట్రైన్ దిగేసేసి రిక్షాలో ఎక్కేసేసి హోటల్కి వెళ్దామని వెళ్తా రిక్షా వాడిని అడిగాను, ఏంటి సినిమాలు ఏంటి అని చెప్పంటే అవి ఇవి అని చెప్పి, సార్ మా ఆవిడ ఒక సినిమా చూసి వచ్చిందంట సార్, దాని నాకు నోరు తిరగదు ఆ పేరు, మాతృదేవోభవ అనేది అడిగి అది రాలేదన్నమాట. ఆ సినిమా నాకు నోరు తిరగదు సార్, మా ఆవిడ చూసి వచ్చిందంట, తెగ నచ్చిందంట సార్, దాంట్లో ఖర్చూపులు ఇస్తున్నారంటే 1.7 అంటే మా ఆవిడ తెగ ఏడ్చేసి మా వాళ్ళందరినీ అక్కడ దాంట్లో వాళ్ళందరినీ 10 మందిని తీసుకెళ్ళిందంట చెప్పి మంచి సినిమాని. అలా అది దాని గురించి బాగా మా వాళ్ళంతా చెప్పుకుంటున్నారు సార్, చిన్న సినిమా, మీరు చూస్తే ఆ సినిమా చూడండి సార్. మీకే చెప్పాడు, అది తెలియదు కదా ఎవరు, మీరు సినిమా చూడదలుచుకుంటే ఆ సినిమా చూడండి సార్, ఈ పెద్ద సినిమాలు ఏముంది ఎప్పుడైనా ఉంటాయి అని చెప్పనేది నాకు సలహా ఇచ్చాడు. అమ్ము నేను అనుకున్నాను, ఓ అసలు ఈ లెవెల్లోకి వెళ్ళింది, ఆ రిక్షా వాళ్ళ లెవెల్లోకి వెళ్ళిందని చెప్పారంటే ఇక దానికి తిరిగే ఉంటుంది, ఇక డెఫినెట్గా విలేజెస్ కూడా వెళ్తుంది అనేది నాకు బాగా నమ్మకం వచ్చింది. సార్ మాతృదేవోభవ ఇంత పెద్ద సక్సెస్ అయిన తర్వాత యాక్చువల్గా మీరు ఈ సినిమా కంటే ముందు చిరంజీవి గారితో చాలా క్లోజ్డ్ అసోసియేషన్ మీకు. ఛాలెంజ్, అభిలాష, రాక్షసుడు, ఈ సినిమా చాలా సినిమాలకి మీ కోఆర్డినేటర్గా చిరంజీవి గారితో కలిసి వర్క్ చేస్తున్నారు. సో మీరు డైరెక్టర్ అయ్యి ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన తరువాత చిరంజీవి గారు మీతో ఆ సినిమా గురించి మాట్లాడిన మాటలేంటి? అది బాగా మెచ్చుకున్నారు చిరంజీవి గారు, చూసేసి ఎంతో చాలా బాగా చేసావా, ఇంత టాలెంట్ ఉందనుకోలేదు అని చెప్పనేసి అన్నట్టుగా బాగా మాట్లాడారు. తర్వాత కొంత టైము కూడా కలిసి రాక కుదరక కానీ జీవిత ఖైదీ సినిమా చూసి మన అజయ్ బాగా చేశాడు, ఈ సినిమా అంటే కమర్షియల్ సినిమా కూడా బాగా చేశాడు అని చెప్పనేసి అని దాంతో అజయ్ తోటి సినిమా చేద్దామని చెప్పి అన్న మాటలు కూడా ఉన్నాయి చిరంజీవి గారు. అవి తర్వాత నేను రాజేంద్ర ప్రసాద్ తోటి సి కళ్యాణ్కి సినిమా దాని తర్వాత అనమాట. ఫస్ట్ అల్లరోడ్, తర్వాత ఉద్దుబావ తప్పు, తర్వాత మమ్మీ మీ ఆయన వచ్చాడు. కంటిన్యూస్ గా అట్లా చేసేసరికి ఆ గ్యాప్ వచ్చింది. అంటే నేను చేసిన మిస్టేక్ అది. చిరంజీవి గారు థాట్లో ఉంటే అట్లా వెళ్ళిపోవాలి చేయకుండా. యాక్చువల్గా మాతృదేవోభవ లాంటి ఒక క్లాసిక్ ఇచ్చిన తర్వాత, జీవిత ఖైదీ లాంటి ఒక మాస్ సినిమాని హిట్ చేసిన తర్వాత ఎవరైనా సరే ఇంకా పెద్ద హీరో కోసం అప్రోచ్ అవ్వాలి. కరెక్ట్, అదే నేను చేసిన మిస్టేక్. బట్ చిరంజీవి గారు అయితే మీతో సినిమా అనుకున్నారు అప్పుడు, దానికి ముందు ఇది అయిపోయిన తర్వాత. నేను చేసిన ఈ మిస్టేక్ వల్ల ఈ ట్రాక్ లో పడేసరికి జనరల్ గా కిందకి వెళ్ళిపోయాడు ఇదే చెప్పనేది, అంటే ఇది వస్తుంది కదా. సో అందుకని ఆయన తర్వాత ఇప్పుడైనా కనిపించినా కూడా చాలా ఏ సినిమా చేయకపోయినా కూడా అది ఆ ఒక్క సినిమా చాలా నీకు అని చెప్పి